నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, దీనిపై ఇప్పుడు చాలా సీరియస్ చర్చ జరుగుతోందని చెప్పుకోవాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు, అస్సాం నుంచి మొదలు పెడితే కేరళ దాకా దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా యూసీసీ ప్రస్తావన చేశారు. త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రాబోతుంది అనే సంకేతాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో హోంమంత్రి అమిత్ షా కూడా యూసీసీ అనేది బిల్లు రూపంలో తీసుకురావాల్సి వస్తే ఆ పని చేయాల్సింది హోంమంత్రిత్వ శాఖ. కాబట్టి భారతదేశ హోంమంత్రిగా అమిత్ షా కూడా అస్సాం రాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో యూసీసీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆయన ఏమన్నారు, దాని యొక్క రాజకీయ ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని అమిత్ షా చాలా సూటిగా సుస్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు అస్సాంలోనే దీన్ని ప్రస్తావించడం జరిగింది అంటే, అస్సాంలో ముస్లిం జనాభా మొదటి నుంచి కూడా ఎక్కువే. అయితే బంగ్లాదేశ్ని ఆనుకొని ఉండడం వల్ల, అలాగే మయన్మార్కి కూడా దగ్గరలో కూడా ఉండడం వల్ల ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు కావచ్చు, అలాగే మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో అక్కడ స్థిరపడ్డారు. వీళ్ళందరూ అలా స్థిరపడడంతో అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజ్ అంటే జనాభా యొక్క నిష్పత్తి మారిపోతూ వస్తుంది. 1947లో అస్సాం హిందూ మెజారిటీ రాష్ట్రంగా ఏర్పడితే ఇప్పుడు అక్కడ ఇప్పటికీ హిందూ మెజారిటీ ఉన్నప్పటికీ అతి స్వల్ప తేడాతో మాత్రమే ఉంది. ముస్లింల సంఖ్య 1947తో పోలిస్తే ఇప్పటికీ అనేక రెట్లు పెరిగిపోతూ వస్తుంది. అయితే ఇది సహజంగా భారతదేశ ముస్లింల జనాభా పెరగడం వల్ల జరిగింది కాదు. ఇది అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు, సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతదేశంలోకి చొరబడి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, వీళ్ళ వల్ల జనాభా నిష్పత్తి మారుతుందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చాలా రకాల లెక్కల్లో కూడా తేలుతూ వస్తుంది. ఎన్ఆర్సీల విషయంలో కావచ్చు, సిఏఏ ఎప్పుడు కావచ్చు, అనేక సార్లు ఈ అక్రమ వలసదారుల చర్చ అనేది అస్సాంలో చాలా కీలకంగా జరుగుతుంది. అక్కడ ఇది ఒక పెద్ద ఎమోషనల్ పొలిటికల్ టాపిక్గా కూడా ఉంటుంది. అంటే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలిగే వివాదాస్పదమైన అంశంగా ఈ హిందూ ముస్లిం జనాభా అంశం అనేది అక్కడ ప్రస్తావన జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే అమిత్ షా దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారంటే, ఎన్నికల నేపథ్యం కాబట్టి ఓట్లు కురిపించే ఏ విషయాన్నైనా సరే రాజకీయ నాయకులు తప్పకుండా ప్రస్తావిస్తారు, వాడతారు కదా. ఆ విధంగా హిందూ ఓట్లు పోలరైజ్ చేసే క్రమంలో అమిత్ షా యూసీసీని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే, యూసీసీ అమల్లోకి వస్తే ఎవరు కూడా 4 పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలుండదని, బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మన దేశంలో యూసీసీ లేకపోవడంలా, అంటే అన్ని మతాలకి ఒకే రకమైన యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం వల్ల హిందువులు లేదా క్రిస్టియన్లు, ఇతర మతస్థులు ఎవరైనా సరే ఒకసారి ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. అంటే ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకొని ఇంకొక భార్యతో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అంటే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉండడం అనేది భారతదేశ రాజ్యాంగం, భారతదేశ చట్టం ఒప్పుకోవట్లేదు. కానీ ముస్లింలకు మాత్రం దీనికి వెసులుబాటు ఉంది. వాళ్లకు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రూల్స్ ప్రకారం, షరియా ప్రకారం 1, 2 కాదు 4 వరకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి అనేక సార్లు కోర్టులు కూడా తీర్పునివ్వడం జరిగింది. ఈ పరిస్థితి పోయి అన్ని మతాలకి ఒకే విధమైన వివాహ సంబంధమైన, విడాకులకు సంబంధించిన, ఆస్తి వారసత్వానికి సంబంధించిన, దత్తత తీసుకోవడం, పిల్లల్ని దత్తత తీసుకోవడం విషయంలో ఇవన్నిటికి సంబంధించి ఒకేలాంటి రూల్స్ ఉండాలి అంటే ఉమ్మడి పౌరస్మృతి రావాలి. దాన్ని బీజేపీ తన ఆవిర్భావ దినోత్సవం మొట్టమొదటిసారి బీజేపీ ఏర్పడ్డ రోజు నుంచి కూడా తను చెప్తూ వస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయం లాగా యూసీసీ అనేది కూడా బీజేపీ దశాబ్దాలుగా చెప్తూ వస్తున్న చిరకాల హామీ. దాన్ని మేము తప్పకుండా నెరవేర్చబోతున్నామని అమిత్ షా అస్సాం ఎన్నికల సందర్భంగా చెప్పడమే కాదు, యూసీసీ అమల్లోకి వస్తే అస్సాంలో అక్రమంగా వచ్చి స్థిరపడ్డ వాళ్ళు
నాలుగేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ విపరీతంగా సంతానాన్ని కనేస్తూ తమ జనాభా సంఖ్యని పెంచుకుంటూ అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజ్కి కారణమయ్యే అవకాశాలు ఇక మీద ఉండవు అని చెప్పి అమిత్ షా గట్టిగా చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ గురించి కూడా అమిత్ షా అస్సాంలో ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే తాము ట్రిపుల్ తలాక్ను రద్దు చేశామని, ఇప్పుడు బహుభార్యత్వాన్ని కూడా దూరం చేస్తామని అమిత్ షా చెప్పారని చెప్పి మనకు న్యూస్ ఆర్టికల్స్లో కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ తలాక్ కూడా గత 70 సంవత్సరాల్లో అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ట్రిపుల్ తలాక్ వల్ల భారతీయ ముస్లిం మహిళలకు ఎంతో నష్టం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కదిలించకుండా ఊరుకున్నారు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయంతో సమాజ్వాదీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు కావచ్చు ట్రిపుల్ తలాక్ జోలికి వెళ్ళలేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న చారిత్రక కీలక నిర్ణయాలలో ట్రిపుల్ తలాక్ రద్దు అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సింది. అమిత్ షా కూడా అదే చెప్తూ ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం ఎలాగైతే మోదీ ధైర్యంగా సాహసోపేతంగా చేశారో ఇప్పుడు యూసీసీ అమలు కూడా తప్పకుండా ఆయన చేస్తారు. ఎప్పుడైతే యూసీసీ వస్తుందో బహుభార్యత్వం అనే ఒక సామాజిక సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా జనాభాలో విచ్చలవిడిగా జనాభా పెరుగుదల అనేది ఒక మతం కావచ్చు, ఒక వర్గం కావచ్చు, వాళ్ళ జనాభా ఇష్టానుసారంగా పెరిగిపోవడం అనే దాన్ని అరికట్టడం జరుగుతుందని హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగిందనమాట. అయితే అస్సాంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. అయితే గిరిజనులు కూడా అస్సాం కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నిట్లలో కూడా గిరిజనుల సంఖ్య, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంఖ్య విపరీతంగా ఉంటుంది, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో వాళ్ళే మెజారిటీ సంఖ్యలో కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ గిరిజనుల గురించి కూడా ఒక ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది. అస్సాంలోని గిరిజన తెగల సంస్కృతిని కాపాడేందుకు వారిని యూసీసీ పరిధి నుండి మినహాయిస్తామని కూడా అమిత్ షా హామీ ఇచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది అనేది నిజమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజనులకి వాళ్ళ సాంప్రదాయాల ఆచారాలు సంస్కృతిని కాపాడడం కోసం వాళ్ళ భిన్నత్వాన్ని, వాళ్ళ ప్రత్యేకతని, వాళ్ళ తెగల్లో ఉండే ప్రత్యేకమైన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలని పాడవకుండా చూడడం కోసం, వాటిని కాపాడడం కోసం యూసీసీ నుంచి వాళ్లకు మినహాయింపు ఉంటుందని కూడా అమిత్ షా చెప్పారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ చొరబాట్లను ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. మనకు చరిత్ర తీసి చూస్తే ఇందిరాగాంధీ కాలం నుంచి యూపీఏ కాలంలో, సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ కాలం వరకు అస్సాంలోకి అడ్డు అదుపు లేకుండా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముస్లింల సంఖ్య ఎక్కువ అనేది మనందరికి తెలిసిన విషయమే. అదే దాన్ని అమిత్ షా మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ కోర్టు వేస్తే అటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపే ప్రయత్నం చేయడంతో పాటు అటువంటి వాళ్ళ సంఖ్య, వాళ్ళ జనాభా పెరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారనమాట. తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని కూడా అమిత్ షా చెప్పారు. ఇదే విషయం హిమంత బిశ్వ శర్మ కూడా ప్రచారాల్లో చాలా స్పష్టంగా కొంతవరకు కఠినమైన పదజాలం ఉపయోగిస్తూ కూడా అన్ని రకాల జిహాద్లను మేము అరికడతామని చెప్పి హిమంత బిశ్వ శర్మ చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు దాని మీద. రాష్ట్రం నుండి ప్రతి అక్రమ చొరబాటుదారుని గుర్తించి వెనక్కి పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. మనం ఇది ఇప్పటికే చెప్పుకున్నాం కాబట్టి అమిత్ షా యూసీసీ ద్వారా జనాభాలో మార్పులు రాకుండా, జనాభాలో విపరీతమైన అసహజ మార్పులు రాకుండా చూడడంతో పాటు ఎవరైతే అక్రమంగా ఇక్కడ వచ్చి ఉంటున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేదాకా ఊరుకునేది లేదని చెప్పడం జరిగింది. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన పౌర చట్టం ఉండాలనేది తమ విధానమని అమిత్ షా మళ్ళొకసారి ఉద్ఘాటించారన్నట్టుగా మనకు న్యూస్ ఐటమ్స్ చెప్తున్నాయి. మరి అమిత్ షా చెప్పినట్టుగా అస్సాంలో యూసీసీ అమలు అవుతుందా, జాతీయ స్థాయిలో కూడా యూసీసీ వస్తుందా అనేది మనం చూసినప్పుడు సంకేతాలు అయితే ఇటు నరేంద్ర మోడీ కానీ అటు అమిత్ షా కానీ ఇద్దరు కూడా ఉమ్మడి పౌరస్మృతికి, యూసీసీకి ముహూర్తం దగ్గర పడుతోంది అన్నట్టుగానే చెప్తున్నారు. ఉమెన్స్ కోటా బిల్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్ కావచ్చు, అలాగే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనలు కావచ్చు, ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు, ఇవన్నీ కాకుండా 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ కావచ్చు, ఇవన్నీ అతి త్వరలో వస్తున్నాయనే సంకేతాలు
నరేంద్ర మోడీ కూడా ఇస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో పార్లమెంట్ సెషన్స్ మనం ఊహించిన దానికంటే ఎక్కువగా రక్తిగట్టే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. జై హింద్.